శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీనిఖిల గురుభ్యో నమ. జగద్గురువులు ఆదిశంకరులు కడు పేదరాలి దారిద్ర్య బాధను తొలగించడానికి కనకధార సాధన ద్వారా బంగారు ఉసిరికల వర్షం కురిపించారు. మ్లేచ్ఛుల నుంచి భారతావనిని, సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంగా తన తపస్సు ధారపోసి మహాలక్ష్మి అనుగ్రహంతో బంగారు రాసులు, మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్య సంపదలు సృష్టించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు విద్యారణ్య మహర్షి వారు. ఆ తర్వాత లోకంలో స్వర్ణసిద్ధి, మహాలక్ష్మి సిద్ధియే కాక దశమహావిద్యలు, సమస్త సిద్ధులు పొంది ఆ విజ్ఞానాన్ని దాచుకోకుండా, సాధకులను దోచుకోకుండా, అర్హత గల వారందరికీ సమస్త జ్ఞాన సంపదను సశాస్త్రీయంగా అనేక వేల మందికి అందించిన ఏకైక మంత్రవేత్త నారాయణ దత్ శ్రీమాలి అనే గృహస్థు నామం కలిగిన పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామివారు మాత్రమే. అంతరించిపోతున్న మంత్ర, యంత్ర, తంత్ర విజ్ఞానాన్ని పునరుజ్జీవింపజేసి ఆదిశంకరులు మాత్రమే ఆఖరుగా ప్రదర్శించిన దాఖలాలు ఉన్న పరకాయ ప్రవేశం వంటి అసామాన్య సిద్ధులను అలవోకగా కామాఖ్యలో వేల మంది దిగ్గజ తాంత్రికుల ముందు ప్రదర్శించిన ఏకైక సిద్ధగురువు ప్రపంచం మొత్తంలో ఆదిశంకరుల తర్వాత కేవలం పరమహంస నిఖిలేశ్వరానంద స్వామివారు మాత్రమే. దశమహావిద్యలను భారతావనిలో సామాన్య సాధకులకు చేరవేసిన మొట్టమొదటి సిద్ధగురువులు శ్రీ నిఖిలేశ్వరానంద స్వామివారు మాత్రమే. వారు హిమాలయాలలోని సిద్ధాశ్రమానికి వెళ్ళిపోతూ మంత్ర, యంత్ర, తంత్ర సాధనా విజ్ఞానాన్ని అర్హులైన సాధకులందరికీ పంచే బాధ్యతను తన ముగ్గురు పుత్రులతో పాటు ముఖ్యమైన అతి కొద్ది మంది శిష్యులకు అప్పగించి వెళ్ళారు. అందులో నిఖిలేశ్వరానంద స్వామివారికి ప్రియాతి ప్రియమైన శిష్యుడైన బ్రహ్మశ్రీ అనిల్ జోషి గురుదేవులు ప్రముఖులు. అంతేకాదు, నిఖిల గురువులను మెప్పించి సెహబాష్ అనిపించుకున్న శిష్య శిరోమణి అనిల్ జోషి గురుదేవులు. ఆయన మన తెలుగువారు కావటం మన అదృష్టం, మనకెంతో గర్వకారణం. నారాయణదత్ శ్రీమాలి గారు రచించిన తాంత్రిక సిద్ధి అనే పుస్తకంలో అనేక సాధకుల అనుభవాలు ముద్రించబడ్డాయి. అందులో తారామహావిద్య ద్వారా బంగారు నాణేలు పొందిన వాసుదేవ శర్మ గారి అనుభవం సాధక లోకానికి పరిచయమే. తారామహావిద్య ద్వారా ఈ కలియుగంలో కూడా స్వర్ణ సృష్టి జరుగుతుందని శ్రీ నిఖిలేశ్వరానంద స్వామివారు తన శిష్యులకి సిద్ధి కల్పించి నిరూపించారు. వశిష్ఠ మహర్షికే వేల సంవత్సరాలు తపస్సు చేసినా సిద్ధించని తారామహావిద్య నిఖిలేశ్వరుని శిష్యులకు గురుకృపతో సాధన ద్వారా నిర్ణీత కాలంలోనే సిద్ధించగలిగింది. బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుడు వేల సంవత్సరాలు తారాసిద్ధికి తపస్సు చేసినా ఫలించకపోవడంతో తారామాతనే శపించబోయారు. బ్రహ్మదేవుడు అడ్డుపడి మహర్షి చేసే మంత్రంలోని బీజాక్షరాన్ని మార్చి ఇవ్వగా టిబెట్ లామాల పద్ధతిలో వశిష్ఠ మహర్షికి మంత్రసిద్ధి కలిగింది. మహర్షులకే అంత కష్టసాధ్యమైన విద్య తారా విద్య సాధకులకు మన భాషలో కొరకరాని కొయ్యలాంటి కఠినమైన విద్య. తన సాధనా కాలంలో అప్పటికే గణపతి ప్రత్యక్ష దర్శనం పొందినా కూడా అనిల్ జోషి గురుదేవులకి తారా విద్య అంత సులువుగా చిక్కలేదు. తీవ్ర సాధనలు కూడా విఫలమై తారా దర్శనం లభించక విసిగి వేసారి నారాయణ శ్రీమాలి గారి దర్శనానికి వెళ్ళారు. జోషి గారిని చూచి అక్కడ గురుదర్శనం కోసం వచ్చిన కొందరు సాధువులైన సాధకులు నవ్వుకోవడం గమనించారు. గురుదేవులు వచ్చారా లేదా అని పదే పదే లోనికి చూస్తూ పచారీలు చేస్తున్న జోషి గారిని చూసి మళ్ళీ ఆ సాధువులు నవ్వడంతో మన గురూజీకి తిక్కలేసి, ఏమిటి అసలు, ఎందుకు చూసి నన్ను పదే పదే నవ్వుతున్నారని అడుగ్గా వారు ఇచ్చిన సమాధానం జోషి గారి అంతర్గత మానసిక కల్లోలాన్ని స్వాంతనపరిచింది. వారు ప్రేమతో ఏమన్నారంటే, చూడు బిడ్డ, నువ్వు ఎంతో తీవ్రంగా కఠినంగా తారా సాధన చేసి విఫలమయ్యావు. కానీ నీ గురువే తారా అనే పరమసత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అందుకే పదే పదే ప్రయత్నించి సాధనలోనే అలసిపోతున్నావు. ఎలా తారా దర్శనం పొందాలో చిట్కా తెలియజేశారు.
వారి పాదాలకు జోషి గారు నమస్కరించి వారు చెప్పిన పరమసత్యం మదిలో ప్రతిష్ఠించుకొని వారు చెప్పిన చిట్కాని ప్రయోగించారు. అదేమిటంటే తన అనుష్ఠాన తారామంత్రాన్ని జపిస్తూ తన గురువైన శ్రీమాలి గారి దివ్య ముఖమండలంపై దృష్టి సారించి అద్వితీయమైన తారామాత దర్శనాన్ని పొంది అనుగ్రహింపబడ్డారు. ఈ రహస్యాన్ని జోషి గురుదేవులు తనలోనే దాచుకోకుండా సామాన్య సాధకులందరికీ తెలియజేస్తూ గురువుకు మంత్రానికి, గురువుకు మంత్ర అధిదేవతకు తేడా లేదని, గురువు వేరే, మంత్రం వేరే, దేవత వేరే అని భావించేవారు వేల సంవత్సరాలు తపస్సు చేసిన సిద్ధి శూన్యం అనే రహస్యాన్ని ప్రేమతో మనందరికీ తెలియజేశారు. తారా సాధనకు గురువు యొక్క కృపార్థ దృష్టి సాధక శిష్యునిపై పడటం అత్యంత ఆవశ్యకమని గుర్తుపెట్టుకోండి. మన అదృష్టం పండి నిఖిల గురుదేవుల పూర్ణ కృపా దృష్టి పొందిన అనిల్ జోషి గురుదేవులు మనకు లభించారు. సాధకుల నుంచి ఒక్క దమ్మిడి ఆశించకుండా మంత్రోపదేశాలు చేయడమే కాదు, సనాతన ధర్మ పరిరక్షణకు సాధకులను సన్నద్ధం చేస్తూ గో సంరక్షణకు పూనుకుంటూ అందునిమిత్తం మార్గ నిర్దేశనం చేస్తూ సాధనలు చేయిస్తూ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా సాధకులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కలిగిస్తున్న ఏకైక నిస్వార్థ సిద్ధగురువులు బ్రహ్మశ్రీ అనిల్ జోషి గురుదేవులు అని నేను రొమ్ము విరుచుకొని చెప్పగలను. ఏమీ చేయకుండానే గొప్పలు గప్పాలు కొట్టుకునేవారున్న ఈ రోజుల్లో అయోధ్య రామమందిర నిర్మాణానికి ఉన్న ప్రధాన శాప విమోచనాలు చేసి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసిన విషయం ఆయన ఎక్కడా చెప్పుకోకుండా, కనీసం చిన్న ప్రకటన కూడా చేయకుండా ఉన్న నిరాడంబర గృహస్థ యోగి అనిల్ జోషి గురుదేవులు. జోషి గురుదేవులు అనుమతిస్తే త్వరలో ఈ రహస్యంపై కూడా వీడియో చేయాలని ఉంది. తారా మహావిద్య గురించి చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చెబుతున్నానని కొందరు కొత్తవారు అనుకోవచ్చు. ముందుగా నా గురువు గొప్పతనం ఆవగింజంత అయినా తెలుసుకున్నాక ఆయన చేసిన అసామాన్య అద్వితీయ బంగారు సృష్టి గురించి తెలియజేస్తాను. కేవలం తారా మహావిద్య ద్వారానే బంగారు సృష్టి జరుగుతుందని పుస్తక జ్ఞానులకు తెలుసు. కానీ దశమహావిద్యాలన్నిటిలో సిద్ధి కలిగిన పూజ్య జోషి గురుదేవులు ప్రతి మహావిద్య ద్వారా బంగారు సృష్టిని ప్రత్యక్షంగా అనేక వందల మంది సాధకులకు సిద్ధి చేసి చూపించిన నా భూతో నా భవిష్యత్ ఘట్టాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. శుభమస్తు.